Hello guys, welcome back to my YouTube channel Empress Sarah 3355. Hi guys, this is me Chris. నేను ఒక సర్టిఫైడ్ ఇంట్యూటివ్ టారో రీడర్ అండ్ నేను ఓన్లీ తెలుగులో టారో రీడింగ్స్ చేస్తాను. ఓకే, మన ఛానల్లో నేను తెలుగులో టారో రీడింగ్స్ అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చి మీ 2024 ఎలా ఉంటుంది, ఇది అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ కాదు, అకార్డింగ్ టు డెస్టినీ నెంబర్. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, డెస్టినీ నెంబర్ అంటే ఏంటి మ్యామ్ అని. సో డెస్టినీ నెంబర్ అంటే ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే సింగిల్ డిజిట్లో వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ 1-10-2000 ఉందనుకోండి. సో దాన్ని ఫుల్ డెస్టినీ అంతా 1+1+0 అంటే 10, 2000 అంటే 2-4, మొత్తం ఓవరాల్గా 4. యాజ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో 0 నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ క్యాల్కులేట్ చేయడం సింపుల్. మ్యామ్ మరి 1998, 1987 ఇట్లా ఉన్నాయి మా డేట్ ఆఫ్ బర్త్స్ అంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను మీకు డెస్టినీ నెంబర్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మంచి బ్రీఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని కింద నేను క్యాల్కులేట్ చేసి పెడతాను అనమాట. ఓకే, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఓరల్గా అయితే డెస్టినీ నెంబర్ ఇలా క్యాల్కులేట్ చేస్తారు. సో నేను డెస్టినీ నెంబర్ ప్రకారం ఒక 3 పైల్స్ని రెడీ చేశాను. ఓకే, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. వాళ్ళకి 2024 ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, సో పైల్ నెంబర్ అండ్ గైజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో, ఫస్ట్ టైం నా ప్రిడిక్షన్స్ని చూస్తున్నారో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే ఓకే సారీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో మన ఫస్ట్ నేను ఒక 3 పైల్ సెలెక్ట్ చేసిన కదా. సో ఆ 3 పైల్స్లో ఫస్ట్ పైల్ వచ్చి 1, 3, 5. ఓకే, ఫస్ట్ పైల్ డెస్టినీ నెంబర్స్, డేట్ ఆఫ్ బర్త్స్ కాదు, డెస్టినీ నెంబర్స్. మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత పైల్ని చూస్ చేసుకోండి. ఎవరి డెస్టినీ నెంబర్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 1, 3, 5 వస్తుందో వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ పెబుల్ ప్రకారం ఈ రోజ్ క్వార్ట్స్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది 2024. నేను స్టోన్ మ్యామ్ డెస్టినీ నెంబర్స్ ఇచ్చారు కదా, మళ్ళీ స్టోన్ ఎందుకు పెడుతున్నారో అని మీకు క్వశ్చన్ రావచ్చు. నేను మీకు చెప్తాను స్టోరీ. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే 1, 3, 5 డెస్టినీ నెంబర్స్ వస్తున్నాయో వాళ్ళ ఈ రోజ్ క్వార్ట్స్ని, ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే, మీ డెస్టినీ నెంబర్ ఏంటో తెలియకపోతే ఈ పైల్ని ఈ స్టోన్ని చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డెస్టినీ నెంబర్ నేను క్యాలిక్యులేట్ చేసేసుకున్నా అంటే అవసరం లేదు, ఆ పైల్ ఆ స్టోన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ డెస్టినీ నెంబర్ మీకు తెలిస్తే స్టోన్ దాకా వెళ్ళకండి. ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే అప్పుడు స్టోన్కి వెళ్ళండి. అండ్ గైస్, నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నా లైక్ నెగిటివ్ కమెంట్స్ చెయ్యొద్దు అని. నాకు తెలియదు అసలు ఎందుకు అలా పెడతారో. రీసెంట్ వీడియోలో ఎంత గలీజ్గా పెడుతున్నారంటే కమెంట్స్. నేను ఏమన్నా నా పర్పస్ కోసం చేస్తున్నానా ఏంటి వీడియోస్, నాకు అర్థం కాదు. మై స్పిరిచువాలిటీ నేను మీ అందరికీ షేర్ చేస్తూ పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నా. ఓకే, నువ్వు ఎందుకు చేస్తున్నావు మాకెందుకు అని మీరు అడగొచ్చు. బట్ ఏంటి అంటే యాజ్ అ హ్యూమన్గా నేను స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేస్తున్నాను. నేనే కాదు, చాలామంది టారో రీడర్స్ స్పిరిచువల్ కోసమే చేస్తారు. ఓకే, మాకేదో బెనిఫిట్ అని కాదు. ఓకే, సో గైస్ ప్లీజ్ ఎవరు నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. అది బేసిక్ హ్యూమన్ నేచర్ అది. ఓకే, అలా వాళ్ళే కాదు, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏ చూస్ చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి నేను మీకు స్టోన్స్ కలర్స్ పెట్టాను. ఇన్ కేస్ మీకు డెస్టినీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే స్టోన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు తెలియకపోతేనే అది చూస్ చేసుకోండి, ఆ స్టోన్ చూస్ చేసుకోండి. ఓకే, సో 2024 మీకు ఎలా ఉంటుంది, మూనాలజీ కార్డ్స్తో గైడెన్స్ చూద్దాం అండ్ ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ పైల్ నేను చెప్పినట్టు 1, 3, 5. ఎవరి డెస్టినీ నెంబర్ అయితే 1, 3, 5 వస్తుందో, ఈ పింక్ కలర్ క్రిస్టల్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ రీడింగ్. ఓకే గైస్, ఇది జనరల్ రీడింగ్. సో ప్లీజ్ మీరు జనరల్గానే తీసుకోండి, ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, కొన్ని కలుస్తాయి లైక్ ఎందుకంటే నా కార్డ్స్ నేను ఏమి మీ స్పెసిఫిక్ నేమ్ చెప్పట్లేదు కదా. ఓకే, అండ్ చాలామంది క్వశ్చన్స్ తేడా కూడా అడుగుతున్నారు, మీరు అయినా డేట్ ఆఫ్ బర్త్ కదా తీసేది, ఎందుకు సింక్ అవ్వవు అని. బట్
సి స్పిరిచువల్ టర్మ్స్లో వేరే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీ ఒక్కదాందే ఉండదు కదా, అందరివి డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్, అందరికీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ నేను క్లారిఫై చేసుకొని చెప్పాలి కదా. సో గైస్ ప్లీజ్ బీ పేషెంట్, ఓకే. మీరు ఎక్కడో ఫ్రస్ట్రేషన్ చేసి వేరే వాళ్ళ మీద తీయకండి. ప్లీజ్ బీ పేషెంట్. వావ్, ద టెంపుల్ పాత్, ఓకే. అండ్ మీకు పైల్ నెంబర్ 1, 135 డెస్టినీ నెంబర్ వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ ప్లీజ్ బీ పాజిటివ్, మీరు పాజిటివ్గా ఉండండి. 2024 అందరికీ మంచి షిఫ్ట్స్, మేజర్ షిఫ్ట్స్ని తీసుకొని వస్తుంది. నో ఇష్యూస్, సరేనా. టెంపుల్ పాత్ అనేది గ్రేట్ ఎనర్జీ. ఇంకొక కార్డ్ ఎనర్జీ ఒరకల్ కార్డ్స్తో, ఓకే. హ్యాపీ ఫ్యామిలీ, ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్లో వాకింగ్ అవే, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇస్ వాకింగ్ అవే. మనం ఇట్ సైడ్కి వెళ్దాం, ఓకే. The temple path number 13 and happy family number 4, ఓకే. నేను ఫస్ట్ టేబుల్ మీద కార్డ్స్ పెట్టేసుకొని దెన్ నేను మీకు చెప్తా. యాక్చువల్లీ టేబుల్ కూడా కెమెరా ఫ్రేమ్లో పట్టట్లేదు, హోల్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, అందుకే ఐ జస్ట్ క్రాప్డ్ ఇట్. అండ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ గైడ్ వాట్ ఈస్ వాకింగ్ అవే అంటే మీరు సంథింగ్ ఏదో కనెక్షన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ వదిలేస్తున్నారు. ఎందుకు అంటే అది మీకు డిజర్వ్ అవ్వట్లేదు కాబట్టి మీరు వదిలేయడానికి రెడీగా ఉన్నారు, ఓకే. ప్లీజ్ గైడ్, యా, వాట్ ఈస్ 2024 అబౌట్ టు బ్రింగ్, ప్లీజ్ గైడ్. వావ్, ఓకే. 333 మీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తుండొచ్చు, బికాజ్ ఏంజల్స్ నెంబర్స్ అనేవి మీకు ఒక కన్ఫర్మేషన్ లైక్ యువర్ ఆన్ ద సోల్ పర్పస్ అని, ఓకే. గాట్ ఇట్. 1 minute, ఓకే. ఓకే, అండ్ 4 కార్డ్స్ తీసినా, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఓకే. హ్యాంగ్ ద మ్యాన్, అక్కడ వాకింగ్ అవే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగ్ ద మ్యాన్. సో 2024లో మేజర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 135 వాళ్ళ డెస్టినీ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేజర్ యూనో వాకింగ్ అవే కార్డ్స్ విత్ ద టెంపుల్ పాత్. అంటే ఎవరైతే మీరు స్పిరిచువల్గా ఉన్నారో, ఎవరైతే స్పిరిచువల్ పాత్లో ఉన్నారో, స్పిరిచువల్గా మూవ్ ఆన్, స్పిరిచువల్ అవేకనింగ్ ఉంటుంది మీకు. చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు, డ్రీమ్లో సైన్స్ వస్తాయి. అండ్ అంటే మీకు రేపు ఏం జరుగుతుంది అనేది మీకు దాని ముందు రోజో లేకపోతే దాన్ని ఇంకొన్ని ఒక 2 weeks ముందో మీకు డ్రీమ్లో కనిపిస్తుంది. అండ్ ద టెంపుల్ పాత్ కెరియర్ వైజ్గా, ప్రొఫెషనల్గా, పర్సనల్గా, బోత్ వైజ్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకే. ఐఎమ్ సో సారీ, నాకు కాల్ వచ్చింది, ఓకే. విత్ ద టెంపుల్ పాత్ నేను ఏం చెప్తున్నా, మీరు స్పిరిచువల్గా అవేకన్ అవుతారు, ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది. ప్రొఫెషనల్గా మీరు ఏమైనా జాబ్స్ ట్రై చేస్తుంటే అక్కడ నుంచి మీకు చాలా ఆపర్చునిటీస్, డోర్స్ ఓపెన్ అవుతాయి విత్ ద టెంపుల్ పాత్. అండ్ ఇన్ కేస్ మీకు నేను రైట్ పాత్లో వెళ్తున్నానా లేదా అన్న డౌట్ మీకు వస్తుంటే డెఫినెట్లీ మీరు రైట్ పాత్లోనే ఉన్నారు అని కన్ఫర్మేషన్ కార్డ్ ఇది. అండ్ విత్ ద హ్యాపీ ఫ్యామిలీ కార్డ్, ఈ హ్యాపీ ఫ్యామిలీ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఫ్యామిలీకి దూరంగా కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండడం కానీ, లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నా 2024లో మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ అయినా కానీ, ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా కానీ మీకు ఒక మంచి ఎండింగ్, మంచి 2024 మీకు ఫ్యామిలీ ఇయర్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ 2024 అంటే నెంబర్ 8 కాబట్టి మీకు కర్మ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 2023లో అన్ని మంచి కర్మాస్ చేసిరు అనుకోండి, డెఫినెట్లీ 2024 మంచి గ్రోత్ ఇస్తుంది.
యా 2024లో ఈ హ్యాపీ ఫ్యామిలీ మీకు మంచి గ్రోత్ని అయితే ఇస్తుంది. ఫ్యామిలీ కార్డ్స్ ఇప్పుడు ఫ్యామిలీలో ఏదైనా సెలబ్రేషన్ ఉండొచ్చు 2024లో. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ లవ్ మ్యారేజ్ కానీ లేకపోతే అరేంజ్ మ్యారేజ్కి చూస్తుంటే డెఫినెట్లీ మీ ఫ్యామిలీ యూనియన్ అంటే ఇప్పుడు మీకు ఏవైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కానీ హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ తోటి మీ ఫ్యామిలీలో రీయునైట్ లేకపోతే రీకనెక్షన్ ఇలాంటి వాటికి చాలా అవకాశం ఉంది. అండ్ మనం ఒరిజినల్ టారో డెక్తో చూస్తే ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళాలి, అబ్రాడ్లో ఉండాలి, అబ్రాడ్ కెరియర్ ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు విత్ ద వరల్డ్ కార్డ్ డెఫినెట్లీ ట్రావెల్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏమైనా వీసా కానీ ఇవన్నీ అప్లై చేస్తే డెఫినెట్లీ అవి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ లవ్ రిలేషన్షిప్లో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి, జాగ్రత్త. విత్ ద 2 ఆఫ్ కప్స్ మీకు కొన్ని లవ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లవ్లో కమ్యూనికేషన్ అంతా బాగుండదు, మిస్కమ్యూనికేషన్స్ అయిపోతాయి. అండ్ మీరు చాలా ఎగ్జాస్టెడ్గా టైర్డ్గా ఉంటారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి వాకింగ్ అవే వచ్చిందంటే ఇన్ కేస్ లవ్ మ్యారేజ్కి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, లేకపోతే లవ్ అనే కాదు ఏదో ఒక మ్యారేజ్, బేసికలీ ప్రాబ్లమ్స్ అన్ని లవ్లో ఉంటాయని నేను లవ్ చెప్తున్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి కానీ ఏదైనా కనెక్షన్ నుంచి వెళ్ళిపోవాలి, అసలు నాకేం వద్దు అన్న థాట్లో ఉంటారు. బట్ అల్టిమేట్లీ మీకు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి 2024 లవ్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, అబ్రాడ్ ఛాన్సెస్ కానీ, ట్రావెలింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఎవరైనా పైలట్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఇండిగో ఫ్లైట్స్ లేకపోతే దేనికైనా ఇంటర్వ్యూ ఇచ్చైనా కానీ దానికోసం వెయిట్ చేస్తుంటే మీకు రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. అండ్ లవ్ రిలేటెడ్గా కూడా మీకు పాజిటివ్గా ఉంది. బట్ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అండ్ మిస్కమ్యూనికేషన్స్ ఈజీగా అవుతాయి. అది ఏ కనెక్షన్ అయినా, లవ్ అనే కాదు, ఏ కనెక్షన్ అయినా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ మేజర్గా 2024 మీకు ఇన్ కేస్ నేను ఓవరాల్గా చెప్పాలి అంటే కెరియర్ వైజ్గా, ప్రొఫెషనల్ వైజ్గా, హెల్త్ కూడా మీకు చాలా బాగుంటుంది. బట్ మైనర్ హెడేక్, బాడీ ఏక్స్, ఇలాంటి ఇష్యూస్ ఉంటే అది తప్ప మిగిలినవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ సర్జరీస్ అలాంటివి ఏం కనిపించట్లేదు. మొత్తానికి మీకు ఓవరాల్గా 2024 135 డేట్ ఆఫ్ బర్త్స్ వాళ్ళకి 90% పాజిటివ్గా ఉంది. లవ్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఫైనాన్షియల్ అబండెన్స్ కానీ, మనీ పరంగా కానీ, మీకు ప్రమోషన్ కానీ, అప్రిసియేషన్ కానీ, ఈ 135 డెస్టినీ నెంబర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మన టారో రీడింగ్లో చాలా పాజిటివ్గా వచ్చింది. అండ్ వాళ్ళకి గైడెన్స్ ఏంటి చూద్దాం. మూనాలజీ కార్డ్స్ వాళ్ళకి ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏంజల్ గైడెన్స్ చూద్దాం. 135 మొత్తానికి నాకు 135 డెస్టినీ నెంబర్స్కి ప్రొఫెషనల్గా వాళ్ళకి ఇన్ని రోజులు ఏదైతే స్ట్రక్డ్ పీరియడ్ ఉందో అది క్లియర్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ప్రొఫెషనల్ కానీ పర్సనల్గా కానీ. ఇన్ కేస్ మీరు ఆ స్ట్రక్డ్ సిచ్యువేషన్ని ఫీల్ అవుతుంటే డెఫినెట్లీ మీరు కూడా ఆ సిచ్యువేషన్ నుంచి క్లియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఏంజల్ గైడెన్స్ ఇందులో టైం ఫ్రేమ్ ఇంకా ఏమేమి చూపిస్తుందో వి విల్ జస్ట్ చెక్. Guys, in case na reading nachite, please do like, share and subscribe. Okay. Opportunity. As I told you, నేను మీకు చెప్తూనే ఉన్నాను డెఫినెట్గా మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి 2024లో. బట్ ఏంటంటే మ్యామ్ నేను అప్లై చేయకుండా నాకు ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు అప్లై చేయండి, డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ప్రొఫెషనల్ లెవెల్లో. ఓకే. అండ్ పర్సనల్ లెవెల్లో మీకు అరే ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, ఒక ఛాన్స్ వస్తే బాగుండు. ఇప్పుడు మీరు బ్రేకప్ అయ్యారు అనుకోండి, రీకన్సిలియేషన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి 2024లో. బ్రేకప్ అయిన వాళ్ళకి ఒక ఛాన్స్ మళ్ళీ తను తిరిగి వస్తే బాగుండని మీరు అనుకుంటారు కదా. సో ఆ ఒక ఛాన్స్ అనేది 2024లో మీకు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ, నేను మిస్కమ్యూనికేషన్ చెప్పినా కదా ఆ డెక్లో. సో డెఫినెట్లీ మీరు కమ్యూనికేషన్ క్లియర్గా చేసుకుంటే మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ ఏం రావు. అండ్ ప్లీజ్ గైడ్ టైమింగ్ ఫ్రేమ్ వచ్చి నాట్ ద రైట్ టైం అని వస్తుంది. మేబీ ఇప్పుడు ఎందుకు కాదు, మీరు చెప్పేది అంత పాజిటివ్ ఉంటే మరి ఇప్పుడు అవ్వచ్చు కదా, అప్పుడు ఎందుకు అవుతుంది మీ మైండ్లో డౌట్ ఉంటే మేబీ ఇది రైట్ టైం కాదేమో, మీకు ఇంకా మంచి రైట్ టైం వస్తుందేమో, అందుకే యూనివర్స్ ఆపుతుంది. బట్ డోంట్ థింక్ నెగిటివ్లీ. మీరు ఇన్ కేస్ నేను పాజిటివ్గా చెప్పినా కానీ నెగిటివ్గా ఉంటే మళ్ళీ బ్లాకేజెస్ వస్తాయి.
యు ఆర్ రెడీ. సి కొంతమందికి నాట్ ద రైట్ టైం, అండ్ ఇంకా చాలామందికి యు ఆర్ రెడీ అన్న కార్డ్ వస్తుంది. అండ్ ఫర్గివ్నెస్ కార్డ్ మీరు నేను చెప్పిన కదా రీకాన్సిలియేషన్ బ్రేకప్ అని, వాళ్ళకి నాకు తెలిసి ఈ కార్డ్ రెసొనేట్ అవుతుంది. ఫర్గివ్నెస్, మీరు ఫర్గివ్ చేయాలి. ఓకే, మనుషులకి కొన్ని ఛాన్సెస్ ఉంటే మనం ఛాన్సెస్ ఇవ్వాలి అని చెప్తుంది అనమాట కార్డ్. అండ్ ఏంజల్ గైడెన్స్ మీకు వచ్చి ఆపర్చునిటీ, కమ్యూనికేట్ క్లియర్లీ, నాట్ ద రైట్ టైం, అండ్ యు ఆర్ రెడీ. కొంతమందికి యు ఆర్ రెడీ అంటే ఇన్ కేస్ మీ ఏజ్ అయిపోయింది, యు ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ కెరియర్లో కానీ దేంట్లో కానీ మంచిగా సెట్ అయినాం, కానీ ఏదో ఒక లోపం ఉంది, అంటే ఇది ఒక్కటి అయిపోతే నా లైఫ్ కంప్లీట్ అయిపోతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి యు ఆర్ రెడీ కార్డ్ బాగా రెసనేట్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇంకా సెటిల్మెంట్ గ్రోత్ టైంలో ఉన్నారో వాళ్ళకి నాట్ ద రైట్ టైం, బట్ డెఫినెట్లీ నాట్ ద రైట్ టైం అంటే ప్రజెంట్ టైం బాగాలేదని కానీ, బట్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మనం 1, 3, 5 డెస్టైన్ నెంబర్స్ ఎవరైతే రోజ్ క్వార్ట్స్ చూస్ చేసుకున్నారో పింక్ టంబల్, వాళ్ళకి మూనాలజీ కార్డ్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ప్లీజ్ గైస్ ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్ కేస్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్లీ మీ ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి సింక్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, conclusions are within reach, a new start coming, and prosperity lies ahead. A personal issue reaches resolution. So definitely మీకు ఒక పర్సనల్ ఇష్యూ రిసాల్వ్ అవుతుంది అండ్ ప్రాస్పెరిటీ ఉంది, with a new start coming and conclusions are within reach. So pile 1 మీ రీడింగ్ చాలా బాగుంది. Yeah, please do claim it. Okay. సో ఐఎమ్ సో సారీ, కింద చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అంటే మా కుక్కలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అల్లరి చేస్తున్నారని వేరే రూమ్కి వచ్చిన అనమాట, అంటే పైకి వచ్చిన. సో ఐఎమ్ సో సారీ. సో పైల్ 1 మీ రీడింగ్ అది అనమాట. ఇన్ కేస్ మీకు కెరియర్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ప్రపోజల్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, డెఫినెట్లీ 2024 మీకు అది ఫుల్ స్టాప్ పాయింట్, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. అండ్ మీ కెరియర్లో గ్రోత్ కూడా చాలా హై పొజిషన్లోనే ఉంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తొందరగా మాట్లాడకుండా ఉండాలి. ఓకే, స్పీడ్గా మాట్లాడకుండా, మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతాయి. అంటే మీరు ఏది అనుకుంటున్నారో ఎగ్జాక్ట్గా దాన్నే క్లారిఫై చేయడానికి ట్రై చేయండి. బట్ వేరే వాళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుంది. మీరు ఎంత క్లారిటీ చెప్పినా ఆబ్వియస్గా ఆపోజిట్ పర్సన్కి ఇంకొకటి అర్థమవుతుంది. సో అక్కడ మీరు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఐ థింక్ పైల్ 1 మీ రీడింగ్ చాలా బాగుంది. రీకాన్సిలియేషన్స్ ఉన్నాయి, మ్యారేజ్ వైబ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్లీ గ్రోయింగ్ ఉంది, పర్సనలీ గ్రోయింగ్ ఉంది. ఐ ఫీల్ మొత్తానికి పైల్ 1 చాలా బాగుంది. బట్ థింగ్ ఏంటి అంటే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, అక్కడ కొంచెం టేక్ కేర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గైడెన్స్ కూడా మీకు తగ్గట్టే ఉంది. నాట్ ద రైట్ టైం, కరెంట్లీ ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం, బట్ డెఫినెట్లీ అది అవుతుంది. ఓకే, పైల్ 1 ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో పైల్ 2, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ సారీ 3355. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 2024లో మీకు ఎలా ఉండబోతుంది. ఓకే, 2024లో మీ డెస్టినీ నెంబర్ ప్రకారం ఎలా ఉండబోతుంది. మీరు నా ఇంట్రొడక్షన్ చూసి ఉండొచ్చు. ఇన్ కేస్ చూడకపోతే డెఫినెట్లీ ఇంట్రొడక్షన్ చూడండి, నేను అన్నీ డిస్క్రైబ్ చేశాను. అండ్ గైస్, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మ్యాక్సిమం రెజొనేట్ అవుతాయమ్మా, డెఫినెట్లీ రెజొనేట్ అవుతాయి. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వట్లేదు అంటే మీరు ఆ ఎనర్జీలోకి రావట్లేదు. ఎందుకంటే నేను చాలా మంది కమెంట్స్ వస్తున్నాయి, సేమ్ నెంబర్సే కదా ఎందుకు రెజొనేట్ అవ్వము అని. బట్ మీకు యూనివర్స్ గురించి తెలీదు. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో అది ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుందే తప్ప మీ డెస్టినీని యూనివర్స్ క్రియేట్ చేయదు. సో మీరు ఏ ఎనర్జీలో ఉండాలి అనేది టారో రివీల్ చేస్తుంది. ఓకే, యా. సో నేను పైల్ 2 డెస్టినీ నెంబర్స్ వచ్చి 1 minute. పైల్ 2 డెస్టినీ నెంబర్స్ 2, 4, 6,
ఇది. ఓకే, 246 డెస్టినీ నెంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 2 కానీ 4 కానీ 6 కానీ వస్తుంటే పైల్ 2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి ఈ స్టోన్ని చూస్ చేసుకోండి, విచ్ ఈజ్ అ టైగర్ ఐ. ఓకే, ఈ స్టోన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో యా మనం ఆ రీడింగ్కి వెళ్దాం. 1 minute. నేను యాక్చువల్లీ టేబుల్ చిన్నగా ఉంది, కార్డ్స్ అన్నీ టేబుల్ మీద పెట్టినా అనమాట. తొందరలో మనం పెద్ద టేబుల్ది తెచ్చుకుందాం. అప్పటిదాకా అయితే ఐ జస్ట్ కంటిన్యూ విత్ దిస్. ఓకే, స్పేస్ స్కై 246 డెస్టినీ నెంబర్ వాళ్ళకి 2024 ఎలా ఉండబోతుంది. ఓకే, ప్లీజ్ బీ పాజిటివ్. మీరు పాజిటివ్గా ఉంటేనే డెఫినెట్లీ రెజనేట్ అవుతాయి. పాజిటివ్ ఉండండి, ఏం కాదు. స్కై 246 డెస్టినీ నెంబర్ వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, 246 స్కై 246. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్లో ఎనర్జీ ఉంది. ఓకే, ప్లీజ్ ద థింకింగ్ మ్యాన్. ఓకే, bottom of the deck, all tied up. Okay, the thinking man and patience. Okay, attachment. Okay, 5, 7, 10. Okay, bottom of the deck lo attachment, and out of the reading lo the thinking man and patience. సో మీరు చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. Attachment. Okay, and with the original deck, space 246. Happy family, King of Pentacles, Judgment. Okay, Temperance. నేను అన్ని కార్డ్స్ తీసాక రీడింగ్లోకి వెళ్దాం. కార్డ్స్ అన్నీ డైరెక్ట్గా టేబుల్ మీదే పడుతున్నాయి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, పైల్ 2. మనం కానీ ఈ కార్డ్స్ని చూస్తే నెక్స్ట్ 2024లో మీరు చాలా వైజ్గా ఆలోచిస్తారు, చాలా డీప్గా ఆలోచిస్తారు, ఒక మెచ్యూర్ మ్యాన్ లాగా. ఇన్ కేస్ ఎవరైతే ఈ రీడింగ్ మేల్స్ చూస్తుంటే డెఫినెట్లీ మీరు ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. అండ్ మీరు ఒక స్పిరిచువల్ పర్పస్ కూడా ఉంటుంది మీకు 2024లో. బట్ మీరు ఏది ఆలోచించినా తొందరగా అయితే పనులు అవ్వవు. పేషెన్స్ మేక్ సెన్స్. ఎంత వెయిట్ చేస్తే దాని రిజల్ట్ మీకు అంత పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ కూడా పేషెన్స్ కార్డ్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా టెంపరెన్స్, బ్యాలెన్సింగ్ ద థింగ్స్, అండ్ విచ్ ఇండికేట్స్ అ పేషెన్స్. ఓకే, మీకు చాలా గోల్స్ ఉంటాయి. డెఫినెట్లీ 2024లో ఆ గోల్స్ అన్నీ తీరుతాయి. బట్ ఏంటి అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ విత్ ద 10 of Cups, ఎవరైతే ఫ్యామిలీతో మాట్లాడాలి, ఫ్యామిలీతో ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ చేయాలి, ఆర్ ఎల్స్ ఫ్యామిలీతో పాటు ట్రిప్కి వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్యామిలీ నుంచి మీకు ఏదైనా మైనస్ పాయింట్ ఉంటే మైనస్ పాయింట్ అంటే
లోన్లీనెస్ అంటే అదొకటి ఫ్యామిలీతో ఉండాలి అని అనిపిస్తుంటుంది కదా, అలా మీకు అనిపిస్తే డెఫినెట్లీ 2024లో మీరు ఫ్యామిలీతోనే ఉంటారు, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఫ్యామిలీ మీకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఫ్యామిలీ ప్రాపర్టీస్ కానీ ఫ్యామిలీ ఏమైనా వచ్చేవి ఉంటే ఈ పైల్ 2, 4, 6 డెస్టినీ నెంబర్ వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఏదైతే రావాలో డెఫినెట్లీ అవన్నీ 2024లో అవుతాయి. అండ్ ఎవరైతే ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారో 2024లో ఫైనాన్షియల్గా మీ స్టేటస్ చాలా బాగుంటుంది. మీరు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూనే ఉంటారు, మీకు బ్యాక్ స్టెప్ లేదు, మొత్తం ఫ్రంట్ స్టెప్పే ఉంది. సో ఎవరైతే ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి అనుకుంటున్నారో డెఫినెట్లీ వాళ్ళకి గ్రోత్ అండ్ అబండెన్స్ ఉంది. అండ్ ఎవరికైతే కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఓకే, కోర్ట్ ఇష్యూస్ కానీ జడ్జిమెంట్ అంటే ఏదైనా ల్యాండ్ కానీ అన్నెసరీ లీగల్ దాంట్లో పడి మనది పాయింట్ కరెక్ట్గానే ఉన్నా అవతల వాళ్ళు మన మీద ఉల్టా కేసు పెట్టినా అసలు కోర్ట్ ఇష్యూస్ ఏమున్నా కానీ 2024లో మీకు ఫేవర్గా అవుతుంది, మీకు ఫేవర్గా మీరే విన్ అవుతారు, డెఫినెట్లీ మీకు జస్టిస్ జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఎవరైతే కోర్ట్ మ్యారేజ్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ మ్యారేజ్గా ఫీల్ అవుతున్నారో, అంటే ఇప్పుడు నేను కొన్ని కేసెస్ విన్నా, లైక్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి వార్నింగ్ కార్డ్. ఎవరైతే కాంట్రాక్ట్ మ్యారేజెస్ చేసుకుందాము అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దయచేసి ఫార్వర్డ్ స్టెప్ వేయొద్దు, తర్వాత థింగ్స్ అన్నీ మీకు నెగిటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2024లో మీకు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కడో లోపం, ఎక్కడో ఓవర్గా థింక్ చేస్తారు, ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది. ఉన్నదానికంటే రియాలిటీలో కంటే మీరు ఫ్యూచర్లో ఎక్కువ ఉంటారు, లైక్ ఎక్కువ థింక్ చేస్తారు, అయ్యో అది అలా అవుతుందేమో నేను ఇలా చేస్తే, ఇంకా మీరు ఆ పని చేయరు, బట్ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఓవర్ థింకింగ్ వల్ల నెగిటివ్ బ్లాకేజెస్ ఉంటాయి మీకు. సో మేక్ షూర్ కొంచెం థింక్ చేయండి, ఓవర్గా థింక్ చేయొద్దు, ఓకే. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ డెఫినెట్లీ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి అంటే నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, బట్ చూసుకోండి, ఓకే. అండ్ ఎంప్రెస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఉన్నారో, ఓకే, ప్రెగ్నెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ లేకపోతే మదర్లీ ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ అయిపోతాయి. ఇన్ కేస్ మీ లవ్ మ్యారేజ్కి మదర్ ఒప్పుకోకపోతే మదర్ ఒప్పుకుంటారు అండ్ మీరు మదర్ అవుతారు. ఒక కేరింగ్, నర్చరింగ్, ఇన్ కేస్ మీరు మేల్ అనుకోండి, మీ లైఫ్లో ఒక ఫెమినైన్ పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే మంచి మదర్లీ నేచర్, మంచి కేరింగ్ నేచర్, నర్చరింగ్ నేచర్తో మీ దగ్గరికి వస్తుందన్నమాట, ఓకే. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అని ప్రపోజల్స్ని చూస్తున్నారో 2024 ఇస్ ద రైట్ టైం. మీ లైఫ్లోకి ఒక సోల్మేట్ వస్తారు 2024లో. ఎవరికి డెస్టినీ నెంబర్స్ 2, 4, 6 వాళ్ళకి సోల్మేట్ 2024లో మే మంత్లో హయ్యర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్త, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు అలాంటి ఇష్యూస్ రావద్దు అంటే జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్ సైన్. అండ్ నేను చెప్పినట్టు ఇన్ కేస్ మీ లవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా 2024లో మీకు సాల్వ్ అవుట్ అయిపోతున్నాయి, ఓకే. మీకు చిల్డ్రన్, మీరు ఒక ఫ్యామిలీని కూడా స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోతే డెఫినెట్లీ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ రీడింగ్ బేస్డ్ ఆన్ అందరికీ, సింగిల్, సెపరేటెడ్, డివోర్స్డ్, కమిటెడ్ ఎవరైనా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఫ్యామిలీ కాకుండా పర్సనల్గా మీ పర్సన్తో ఫ్యామిలీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ డెఫినెట్లీ ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ డెఫినెట్లీ మీకు ఎవరికైనా డివోర్స్, వాళ్ళకి డివోర్స్ ఆన్ ద వేలో ఉంటే డెఫినెట్లీ డివోర్స్ మీ సైడే, కోర్టు మీ సైడే ఉంటుంది, అంటే జస్టిస్ మీకే వస్తుంది. సో 2024లో మీకు నాకు తెలిసి ప్రొఫెషనల్గా బాగుంది, పర్సనల్గా బాగుంది, బట్ కొంచెం ఓవర్ థింకింగ్ ఉంది, అది జాగ్రత్త. అండ్ ఎక్కువ ఆలోచించకండి, ఓవర్ థింకింగ్ అని చెప్పినా కదా, ఆబ్వియస్లీ మీరు గ్రో అవుతారు, మీకు బ్యాక్ స్టెప్ లేదు, బట్ ఎక్కువ థింక్ చేయకండి. అండ్ డెఫినెట్లీ వీటన్నిటికీ మనకి పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మీకు పేషెన్స్ ఉంటే డెఫినెట్లీ ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. సో పైల్ 2, 4, 6 డెస్టినీ నెంబర్స్కి 2024 రిలేషన్ వైజ్గా చాలా బాగుంది. యూనియన్స్ ఉన్నాయి, రీకన్సిలియేషన్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదో ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఎవరైతే ప్రాపర్టీ, ఫైనాన్సెస్, నేను ఆల్రెడీ అన్నీ మెన్షన్ చేసిన ప్రొఫెషనల్ వైజ్గా అండ్ పర్సనల్ వైజ్గానే రిలేషన్షిప్స్లోనే డెఫినెట్లీ హ్యాపీ ఫ్యామిలీ ఉంది, బట్ ఆగాలి, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకే. అండ్ హెల్త్ వైజ్గా మీకు 2024లో డెఫినెట్లీ బాగుంది, మేజర్ ఇష్యూస్ ఏం లేవు. హెల్త్ వైజ్గా కూడా బాగుంది, మీ ఫ్యామిలీలో కూడా అందరు బాగుంటారు.
అండ్ 2024కి ఏంజల్ గైడెన్స్ ఏంటి, డెస్టినీ నెంబర్ 246 వాళ్ళకి. ఓకే గైస్, మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ఇట్లనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫేస్ టు ఫేస్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మీరు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ని బట్టి చూసి ఓకే సిచ్యువేషన్ అంత మేజర్గా లేదు, ఓకే చాలా పాజిటివ్గానే ఉంది, మీకు రియల్గా 1-to-1 ఫేస్ అటెంప్ట్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయినా ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేద్దాము అని. ఓకే వెయిట్ అన్లైక్లీ. ఓకే సో గైస్, ఇన్ కేస్ మీకు ఇట్లనే వీడియోస్ బాగున్నాయి, మా ఫేస్ టు ఫేస్ బాగుంది, ఇలానే ఇంటరాక్ట్ అంటే చాలామంది పర్సనల్గా గైడెన్స్ అడుగుతున్నారు. సో పర్సనల్గా నేను మంచి లైవ్ చూసుకొని ఒక 1 hour లైవ్ చేస్తానండి. అట్లా పర్సనల్గా అందరికీ 1 hour నేను చెప్పలేను కదా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ నిజంగా నేను చాలా థ్యాంక్ఫుల్ మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నేను లైవ్లో ఖచ్చితంగా లైవ్కి వస్తాను. ఓకే లైవ్ నేను వచ్చేటప్పుడు ఒక రోజు ముందే నేను పోస్ట్ పెడతాను. ఓకే ప్లీజ్ డోంట్ అప్సెట్ ఆర్ డిసప్పాయింట్. ఓకే ఇన్ కేస్ మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చితే, అంటే ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ అయినట్టు అనిపించి నాకు ఇట్లానే నచ్చింది మామ అంటే, మీరు నాకు కమెంట్ చేయండి లైక్ ఇలా బాగుంది అని. డెఫినెట్లీ నేను ఇదే కంటిన్యూ చేస్తాను. ఆబ్వియస్లీ నేను ఇట్లనే కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే కార్డ్స్ చూసినా మీకు పాజిటివ్ వైబ్స్ రావచ్చు, బట్ నేను ఇట్లా ఫేస్ టు ఫేస్ వీడియో చేసి చెప్తే మీకు ఇంకా ఇంటరాక్షన్గా ఉంటుంది, అంటే నిజంగా మీరు నాతో పర్సనల్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని ఒక థాట్తో నేను ఇలా ఫేస్ టు ఫేస్ వీడియో స్టార్ట్అప్ చేశా. చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఆల్సో. యా అయితే ఏంజల్ గైడెన్స్ మీకు ఏం చెప్తుంది అంటే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టైం ఫ్రేమ్, ఇప్పుడు కాదు. ఓకే నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇప్పుడు మీ మైండ్లో ఏదైనా క్వశ్చన్ ఉంది, సంథింగ్ ఉంది మీ మైండ్లో, సో దానికి ఆన్సర్ వెయిట్. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, ప్రజెంట్ మీరు వెయిట్ చేయాల్సిన టైం. నేను చెప్పిన కదా పేషెన్స్ కార్డ్ వస్తుందని, వెయిట్ చేయండి. ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు, జీవితం ఎక్కడికి వెళ్ళిపోదు, అంత పాజిటివ్గానే ఉంది. మేజర్గా ఉంటే నేనే మీకు చెప్తా టేక్ కేర్ అని. యాజ్ నేను రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వార్నింగ్ సైన్ ఎలా అయితే చెప్పినానో డెఫినెట్లీ నేను చెప్తాను. ఓకే అండ్ అన్లైక్లీ, కొంతమందికి ఈ అన్లైక్లీ ఆప్షన్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే డిజర్వ్ అవుతారో దానికంటే తక్కువ దాన్ని చూస్ చేసుకొని ఉండొచ్చు. ఏదైనా కరియర్ రిలేటెడ్ కానీ, మీకున్న సిచ్యువేషన్ ఇది ప్రొఫెషనల్ పర్సన్ అని కాదండి, కరెంట్ సిచ్యువేషన్, మీరు కరెంట్లీ దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి గైడెన్స్ ఏంటి అని. ఓకే అండ్ 2024 గైడెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకే అండ్ యా అన్లైక్లీ, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అండ్ వెయిట్. ఈ 3 కార్డ్స్ అయితే మనకి గైడెన్స్లో వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి ఏముంది, బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్. డెఫినెట్లీ ఇవన్నీ పాజిటివ్ అవుతాయి. చాలామంది అడుగుతారు అవుతాయా ఇవన్నీ అని. సో నేను చెప్పేది ఏంటంటే, ఎలా అయితే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందో, అలాగే నువ్వు కానీ యూనివర్స్ని నమ్మితే డెఫినెట్లీ యూనివర్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నేనైతే ఇది చెప్పగలుగుతా. నన్ను అడుగుతారు కమెంట్స్లో చాలామంది, అందుకే నేను చెప్తాను. ఓకే సో మూనాలజీ కార్డ్స్ మీకు 2024, ఇది 2024 గైడెన్స్. ఓకే ఇది ఏంజల్ గైడెన్స్, దిస్ ఇస్ 2024 గైడెన్స్. అంటే కొందరికి కరెంట్ సిచ్యువేషన్స్ ఇంకా అవ్వచ్చు, కొందరికి 2024 గైడెన్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి అనేది నేను అడుగుతున్నాను. ఓకే what is numerology card guidance for 246 destiny numbers. ప్లీజ్ వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను ఇలానే కంటిన్యూ చేయాలా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది చెప్పండి. యా సౌండ్ ఇష్యూస్ అని చెప్తున్నారు కొందరు, నేను మాత్రం బాగానే చేస్తున్నా. అండ్ నా ఫోన్లో నేను ఐఫోన్లోనే తీస్తున్నా, నా ఫోన్లోనే తీస్తున్నా, క్వాలిటీ అంతా బాగానే ఉంది. బట్ ఏంటి అంటే రీసౌండ్ వస్తుంది, అది ఇష్యూ. కొత్త ఇల్లు కాబట్టి రీసౌండ్ వస్తుంది. ఓకే అది నేను చూసుకుంటా, బట్ గివ్ మీ సమ్ టైం. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. 5 2 బాగుంది రీడింగ్.
ప్లీజ్ డూ క్లైమ్ పైల్ 2. మీరు క్లైమ్ చేసుకోండి రీడింగ్ని. డెఫినెట్లీ మీకు అన్ని పాజిటివ్గా జరుగుతాయి. అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటే ఇంకా మీ ఎనర్జీ వర్క్ త్రూ యువర్ ఫియర్స్. ఓకే, ప్లీజ్ గైడ్ వాట్ ఇస్ యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. నేను చెప్పినా మీరు ఎక్కువ ఆలోచించకండి. ఆ ఆలోచనలోనే మీరు సగం ఓవర్ థింక్ చేస్తున్నారు. ఓకే, ఎక్కువ ఆలోచించకండి. మీ ఫస్ట్ గైడెన్స్ వచ్చి మీకు ఏదైతే ఆన్సర్స్ కావాలో అవి 2024లో వస్తున్నాయి. ఫుల్ మూన్ ఇన్ జెమినై, ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. ఓకే, చాలా మంచి కార్డ్స్ ఇవి. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. అండ్ నాకు కొందరికి కనిపిస్తుంది న్యూ మూన్ ఇన్ స్కార్పియో. మీకు చాలా భయం వేస్తుంది ఒక సిచ్యువేషన్లో, ఎలా చేయాలి, ఎలా వర్కౌట్ అవ్వాలి, దాంతో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అని. సో ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే వర్క్ త్రూ ఫియర్స్. మీ భయాలతోనే మీరు దాన్ని దాటుకొని ముందుకు రండి అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అవి డెఫినెట్లీ యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ అండ్ వర్క్ త్రూ యువర్ ఫియర్స్. ఇవి మీ గైడెన్స్. పైల్ 2 ప్లీజ్ డూ క్లైమ్ ఇట్. అండ్ కొంచెం బ్రీత్ తీసుకోండి. మేజర్ ఇష్యూస్ ఏం లేవు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకే, అండ్ పైల్ 2 మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే పైల్ 2 ఉన్నారో ప్లీజ్ క్లైమ్ ఇట్. ఏదో ఒకటి క్లైమ్ చేసుకోండి. నేను క్లైమ్ చేయడం కాదు, మీరు మీ జర్నీ 2024 ఎలా ఉంటుందో విన్నారు కదా. నేను పాయింట్ టు పాయింట్ పైల్ 2కి అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వెరాజ్ పైల్ 1కి అంత ఎక్స్ప్లెనేషన్ లేదు, వాళ్ళది ఇంకా సాఫ్ట్గా ఉండే. సో థ్యాంక్ యూ సో మచ్ పైల్ 2. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. We'll back with the other video. Okay, bye. Hello pile number 3, welcome back to my YouTube channel Embrace Sarah 3355. అయితే ఈ రోజుటి మన వీడియో టాపిక్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అకార్డింగ్ టు డెస్టినీ నెంబర్ అనమాట. మీ 2024 ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్స్ తెలీదో వాళ్ళు ఈ అమెథిస్ట్ని చూస్ చేసుకోండి, అమెథిస్ట్ క్రిస్టల్. అండ్ ఎవరిదైతే డెస్టినీ నెంబర్ 7, 8, 9 ఈ డెస్టినీ నెంబర్స్ అయ్యాయో, అంటే డేట్ ఆఫ్ బర్త్ సింగిల్ డిజిట్లో వస్తే దాన్ని డెస్టినీ నెంబర్ అంటాం అనమాట. అలాంటి డెస్టినీ నెంబర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అండ్ గైస్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పాజిటివ్గా ఉండండి. చెక్ చేద్దాం మీకు ఎవరైతే డెస్టినీ నెంబర్ 7, 8, 9 వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, జస్ట్ ప్లీజ్ గైడ్ 7, 9 డెస్టినీ నెంబర్స్. గైస్ ఇది జనరల్ రీడింగ్, కొన్ని మాత్రమే రెజనేట్ అవుతాయి. సో రెజనేట్ అయినవి తీసుకోండి, రెజనేట్ అవ్వని వదిలేయండి. అండ్ మనకి షఫ్లింగ్లో వచ్చిన కార్డ్ ఈనా అండ్ యాంగ్. ఓకే, చాలామంది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారనుకుంటా. పైల్ 3, 7, 8, 9 డెస్టినీ నెంబర్స్ వాళ్ళు, ఆర్ ఎవరైతే అమిథిస్ట్ క్రిస్టల్ చూస్ చేసుకున్నారో వాళ్ళు. ప్లీజ్ గైడ్ ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. అండ్ ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ వద్దు, మ్యాక్సిమం పాజిటివ్ చేయడానికి చూడండి. ఎందుకంటే 2024 ఇస్ కర్మ ఇయర్. మీరు ఏం కర్మలు ఇన్ని ఇయర్స్ చేసుకున్నారో అది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నెంబర్ వచ్చి 8 అంటే మీరు గుడ్ కర్మ చేసుకుంటే డెఫినెట్లీ గుడ్ అవుతుంది. సో ఎవరికి భయపడకపోయినా కర్మకి మనం భయపడాలి. ఓకే, ప్లీజ్ గైడ్ 7, 8, 9 డెస్టినీ నెంబర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దాట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం 7K సబ్స్క్రైబర్స్, 7K ఫ్యామిలీ, 7K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. లిమిట్లెస్లీ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ నా ఫ్యామిలీ అందరికీ, ఎవరైతే తెలుగు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కమ్యూనిటీ. ఓకే, ద సన్ విచ్ ఇస్ అ గ్రేట్ కార్డ్. బ్లాసమింగ్ అండ్ అబండెన్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ అటాచ్మెంట్. ఓకే, సెకండ్ పైల్లో కూడా ఇదే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. మేబీ మీకు అటాచ్మెంట్ ఇష్యూస్ ఉంటుండొచ్చు. యా వాట్ ఎవర్. చూద్దాం ఒరిజినల్ డెక్తో. 1 minute.
Regina and Tech 789. How will be the 2024? Okay. 2024లో మీరు కొంచెం ఫైరీ ఎనర్జీ అంటే యాంగ్రీనెస్ ఎక్కువ, తెలియని ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చేస్తుంటుంది మీకు 789 డెస్టినీ నెంబర్స్ వాళ్ళకి. ఓకే, అయ్యో కార్డ్ కింద పడిపోయింది. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. పాజిటివ్గా ఉండండి. ఓకే, బికాజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. సో గైస్, మీకు డెస్టినీ నెంబర్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా, చూడండి. 10 ఆఫ్ పెంటికల్స్. వావ్, మీరు 2024లో చాలా ఇండిపెండెంట్ అవుతారు. ఫైనాన్షియల్ అబండెన్స్ ఆల్రెడీ మనకు వచ్చింది, బ్లాసమింగ్ అండ్ అబండెన్స్, బట్ ఫైనాన్షియల్లీ ఇంకా ఇండిపెండెంట్ అవుతారు. మెయిన్లీ మీరు ఫీమేల్స్ అయితే డెఫినెట్లీ ఇండిపెండెన్సీ ఆ లెవెల్లో ఉంది. ఓకే, 8 ఆఫ్ కప్స్. ఓకే, అటాచ్మెంట్ రిలేషన్షిప్లో మీకు ఇష్యూస్ ఉండొచ్చు 2024లో. వన్ మోర్ కార్డ్, సన్ కార్డ్. ఓకే, డబుల్ కన్ఫర్మేషన్. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఇన్ కేస్ మీరు ఎందులో అయినా యాక్షన్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ తీసుకోవాలి, ఎందుకంటే తీసుకోకపోతే మళ్ళీ ఏదైతే సిచ్యువేషన్ క్రియేట్ అయిందో అది చేయి దాటిపోతుంది. 1 minute. యా, ఇది కింద పడ్డది. ఓకే, సో మీకు 2023 చాలా బాగుంది. ఓకే, సో ఇన్ని ఇయర్స్ మీరు ప్రొఫెషనల్గా కష్టపడి ఉంటారు కదా, ఆ కష్టం అనేది డెఫినెట్లీ పే ఆఫ్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ మీరు ఫైనాన్షియల్గా రూపాయి కూడబెట్టినట్టు ఉంది. ఇన్ని ఇయర్స్ మీరు కష్టపడిందంతా డెఫినెట్లీ 2024లో రిసాల్వ్ అయిపోతుంది. ఫైనాన్షియల్గా మీరు చాలా గ్రో అవుతారు. అండ్ ఇన్ కేస్ మీరు అవే మనీ ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సో, లేకపోతే మెషినో, లేకపోతే కార్ ఆర్ ఎల్స్ ఇల్లు ఇలాంటివి కొనుక్కోవడానికి చూస్తుంటే డెఫినెట్లీ అది కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్గా మీకు చాలా మంచి గ్రోత్ ఉంది. 789 డెస్టినీ నెంబర్స్కి ప్రొఫెషనల్ గ్రోత్. సన్ విత్ డబల్ కన్ఫర్మేషన్ కార్డ్. ఇక్కడ కూడా సన్. అండ్ షోలో సన్ అండ్ సన్. ఓకే, సో దీనికి 2 మీనింగ్స్. ఫస్ట్, ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ అంటే డెఫినెట్లీ ప్రొఫెషనల్లో హై గ్రోత్ ఉంది అండ్ సన్ లాగా బ్రైట్ షైన్ అవుతారు. అండ్ సెకండ్ సినారియో, ఎవరైతే మ్యారీడో వాళ్ళకి బేబీస్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తే 2024 మీకు హయ్యర్ ఛాన్సెస్ బేబీ కోసం. ఓకే, ఎవరైతే ట్రై చేస్తున్నారో 2024 జనవరిలో కానీ 2024 అక్టోబర్లో కానీ మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యూ విల్ హ్యావ్ అ బేబీ బాయ్. డెఫినెట్లీ అబ్బాయి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి చాలా. అండ్ ప్రొఫెషనల్గా మ్యారీడో అన్మ్యారీడో ఎవరైనా, సింగిల్, డివోర్స్, సెపరేటెడ్, మ్యారీడ్, కమిటెడ్, ఎవరైనా మీ ప్రొఫెషనల్ గ్రోత్ చాలా బాగుంటుంది. ప్రమోషన్స్, అప్రిసియేషన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఎక్కడి నుంచో మనీ వచ్చేయడం, ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడం. ఎందుకంటే 2024 8 కదా, అంటే శని అంటే సాటర్న్ ఇయర్ కదా, ఏవైతే గుడ్ కర్మస్ ఉన్నాయో వస్తాయి కదా. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చేసినవన్నీ మీకు 2024లో రివార్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఎవరికైతే ఎక్కడి నుంచైనా కోర్ట్ ఇష్యూస్ కానీ అసలు ఏ టాపిక్ మీదైనా మీకు లాస్ జరిగిందో, ఇన్ కేస్ మీరు రైట్ అయినా మీకు లాస్ జరిగితే డెఫినెట్లీ 2024లో మీకు జస్టిస్ జరుగుతుంది. ఓకే, అండ్ కమ్యూనిటీ అంటే ఇన్ కేస్ మీరు సింగిల్ అయితే డెఫినెట్లీ మీ కమ్యూనిటీలోనే ఒక పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి 2024లో 7th మంత్, అంటే జూలై మంత్. అండ్ కమ్యూనిటీ కార్డ్ ఇది కూడా ఇండికేట్ చేస్తుంది మీరు సెలబ్రేషన్స్కి ఎక్కువగా వెళ్తారు, ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు, మీ ఫ్యామిలీ పర్సన్స్తో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, ఆర్ మీ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ కమిటెడ్ కానీ మీ కమ్యూనిటీస్ వేరే, మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి, కాస్ట్ ఇష్యూస్, రిలీజియన్ ఇష్యూస్ ఉంటాయి. సో 2024లో వీటి మీద కొంచెం ఇష్యూస్ జరుగుతాయి మీకు ఎవరైతే కమిటెడ్ ఉన్నారో వాళ్ళకి. అండ్ బ్లాసమింగ్ అబండెన్స్
10 of Pentacles, 10 of Pentacles and Queen of Pentacles. ఇవన్నీ కింద పెట్టేద్దాం. ఈ 3 కార్డ్స్ చూడండి. బ్లాసమింగ్ అబండెన్స్ అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా మదర్ ఫిగర్స్ అంటే ఫ్యామిలీ నుంచి మీకు ఏదైతే రావాలో అది వచ్చేస్తుంది. ఫాదర్స్ నుంచి కానీ మదర్స్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్న అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా ఇండిపెండెంట్ అవుతారు. మెయిన్లీ ఫీమేల్స్ ఎవరైనా ఉంటే, అమ్మాయిలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ డెస్టినీ నెంబర్ వాళ్ళు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ సక్సెస్ ఇయర్ వాళ్ళకి. అండ్ స్టెబుల్గా ఉంటుంది లైఫ్. ఓకే, నరిష్ అవుతారు, గ్రో అవుతారు, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు. అండ్ విత్ ద 10 ఆఫ్ పెంటకల్స్ మీ ఫ్యామిలీలో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ని ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ నేచర్ని ఎంజాయ్ చేస్తారు విత్ ద 10 ఆఫ్ పెంటకల్స్. ఓకే, అండ్ ఎవరైతే ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు డాడీ వాళ్ళు అప్పు చేసినవి, గ్రాండ్ ఫాదర్స్ అప్పు చేసి ఉంటాయి కదా, అవి 2024లో మీరు తీరవడానికి ఒక పాత్ కనిపిస్తుంది మీకు. ఇన్ని రోజుల నుంచి ఎట్లా చేయాలి, శాలరీ ఎక్కువ రావట్లేదు, అదేమో సెట్ అవ్వట్లేదు అని మీరు ఆలోచిస్తుంటే డెఫినెట్లీ దానికి ఒక పాత్ కనిపిస్తుంది మీకు. అండ్ ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ కొన్ని గొడవలు అయితే జరుగుతాయి. మ్యాక్సిమం అది 2024లో బ్రేకప్ దాకా వెళ్తుంటుంది. సో జాగ్రత్త, ఎందుకంటే విత్ ద 5 ఆఫ్ వాన్స్ అండ్ 8 ఆఫ్ కప్స్ ఇదేంటి అంటే ఇది గొడవల కార్డు, ఇది వాకింగ్ అవే కార్డు. ఓకే, సో ఛాన్సెస్ ఉన్నాయి మీరు గొడవ పడితే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి, నో కాంటాక్ట్లో వెళ్ళిపోవడానికి. సో 2024లో 7, 8, 9 వాళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. సో చూసుకొని మాట్లాడండి ఏదైనా కానీ, ఎందుకంటే అవతలి పర్సన్ చాలా హర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ వైజ్గా ఈ పైన వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. సన్ కార్డ్ వచ్చింది అంటే హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, అన్నిటి వైజ్గా చాలా బాగుంది. అండ్ రిలేషన్షిప్ ఇష్యూసే ఎక్కువ ఉన్నాయి, అంటే కాస్ట్ రిలీజియన్ అన్నా కదా అదొకటి. అండ్ ఈ ఫైరీనెస్ వల్ల మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అటాచ్మెంట్, ఎవరైతే ఆల్రెడీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఇంకెక్కువ అటాచ్మెంట్ ఇష్యూస్ అయిపోతాయి. వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు, వెనక్కి అడుగు వేయలేరు, ముందు అడుగు వేయలేని పొజిషన్లో ఉంటుంది వాళ్ళది. సో మీకు కూడా 2024 1, 2, 3 మీకు కూడా 2024 5th మంత్ మే మంత్ నుంచి మీకు అన్ని పాజిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మూవ్ ఆన్ అయ్యే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఆపోజిట్ పర్సన్ నుంచి ఏమీ రెస్పాన్స్ రాకపోతే డెఫినెట్లీ మూవ్ ఆన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇన్ కేస్ మీరే అవాయిడ్ చేస్తుంటే, మీరే యాక్షన్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలి. ఓకే, సో పైల్ 3 మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి? ఐదర్ ఇది ఏంజల్ గైడెన్స్ కరెంట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఆర్ 2024 అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా ఒకటి అవ్వచ్చు. ఎందుకంటే నేను కరెంట్లీ కూడా తీస్తున్నాను కదా, మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి కదా. సో ప్లీజ్ అండర్స్టాండ్, నన్ను అదే ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది అని అడగద్దు ప్లీజ్. ప్లీజ్ గైడ్ 7, 8, 9 హోటల్స్ ఏంజల్ గైడెన్స్ ఫర్ డెస్టినీ నెంబర్ 7, 8, 9. ఇన్ కేస్ మీకు నా రీడింగ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, నేను ఇట్లనే ఫేస్ టు ఫేస్ వీడియో చేయడం నచ్చింది అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నాకు ఇన్ కేస్ మీకు నచ్చితే మ్యామ్ ఇలానే ఫేస్ టు ఫేస్ బాగుంది ఇంటరాక్షన్ అంటే, ఫేస్ టు ఫేస్ ఎందుకు చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ నేను ఏం చెప్తున్నానో మీకు తెలియాలి. అంటే నేను కోపంగా చెప్తున్నానా, లేకపోతే మేజర్ ఇష్యూస్ ఉన్నా నేను అటు చేసి చెప్తున్నానా మీకు తెలియాలి. కాబట్టి నేను ఫేస్ టు ఫేస్ తీసుకొచ్చిన. సో ఇన్ కేస్ మీకు ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నా, యాక్చువల్లీ నేను ఇంకా టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు తెలుసా, అందుకే నేను ఇట్లా చేతిలో పట్టుకొని చెప్తున్నాను. వన్స్ టేబుల్ వచ్చినాక ఎవ్రీథింగ్ విల్ సార్ట్ అవుట్. అంటే ఈ వీడియో రెస్పాన్స్ చూసి నేను మిగిలింది ట్రై చేద్దాం. మ్యాక్సిమం నేను అనుకుంటున్నా డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అని. సో అందుకే ఫస్ట్ అటెంప్ట్ గైస్, ప్లీజ్ నచ్చిందని చెప్పండి. అండ్ లేదు నాకు నచ్చుతుంది అని అనుకుంటున్నా, బికాజ్ మీరు అందరూ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేను డేలో డెఫినెట్లీ 2 hours టాపిక్ సర్చింగ్కి టాపిక్కి. ఓకే, జస్ట్ ప్లీజ్ గైడ్ ఆపర్చునిటీ, ప్లీజ్ గైడ్ రొమాన్స్, డోంట్ స్టాప్, చూజ్ అ న్యూ డైరెక్షన్. ఓకే, ఎవరైతే రిలేషన్షిప్లో కమిటెడ్లో ఉన్నారో, మ్యామ్ నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ఫ్యామిలీస్ ఒప్పుకోవట్లేదు, ఈ కాస్ట్ ఇష్యూస్, కమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి
ఈ ఏంజల్ గైడెన్స్ ఏంటి అంటే చూజ్ అ న్యూ డైరెక్షన్. ఇన్ని రోజులు మీరు మీ పార్ట్నర్ని ఒప్పిస్తున్నారు అనుకోండి, ఫస్ట్ మీ ఫ్యామిలీని ఒప్పియండి. ఇన్ కేస్ ఫ్యామిలీ ఓకే అనుకుంటే దెన్ మీ పార్ట్నర్తో మాట్లాడండి, దెన్ వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడండి. లేదు ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫ్యామిలీని ఒప్పించేసారు, మొత్తం అయిపోయింది, పార్ట్నరే ఒప్పుకోవట్లేదంటే మనం ఏం చేయలేం. చూజ్ అ న్యూ డైరెక్షన్ అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే ఎట్లయినా కానీ మీరు వెళ్ళిన డెస్టినేషన్ కరెక్టే, బట్ పాత్ వేరే చూస్ చేసుకోమని చెప్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ కదా. అండ్ ఏంజల్ గైడెన్స్ వచ్చి ఆపర్చునిటీ, రొమాన్స్ అండ్ డోంట్ స్టాప్. మీకు కెరియర్ రిలేటెడ్ చాలా ఆపర్చునిటీ వస్తాయి. అండ్ రైట్ నౌ మీరు ఉన్న పాత్ కరెక్టే, ఆగాల్సిన అవసరం లేదు. దర్ ఈజ్ నో నీడ్ టు స్టాప్, యూ కెన్ గో అహెడ్. అండ్ ఎవరైతే రిలేషన్షిప్స్లో లవ్ తగ్గిందో ఆర్ ఇంటిమెసీ తగ్గిందో, ఇంకా మీకు ఏదైతే ల్యాకింగ్ అనిపిస్తున్నాయో అవి కమ్యూనికేషన్ తగ్గిందో, డెఫినెట్లీ అ న్యూ రొమాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఫైరీ నేచర్ కాబట్టి అటు ఇటు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ టేక్ కేర్. ఇది ఏంజల్ గైడెన్స్. అండ్ మూనాలజీ కార్డ్స్ ఏం చెప్తుంది? 5, 3, 7, 8, 9 డెస్టినీ నెంబర్స్కి వాట్ ఈస్ మూనాలజీ కార్డ్స్ టెల్లింగ్? యాక్చువల్లీ మనం ఎంత షఫల్ చేస్తే అంత ఎనర్జీస్ మిక్స్ అవుతాయి. సో అదే ట్రై చేస్తున్నా. సో గైస్, పైల్ 3 మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్లో క్లైమ్ చేసుకోండి మీ ఎనర్జీస్ తోటి. ప్రాస్పెరిటీ లైస్ అహెడ్, యు ఆర్ గుడ్ ఎనఫ్. ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారా లైక్ నా లైఫ్ బాగాలేదు? Surrender to the divine. Surrender to divine. It's time to take action. నేను అదే చెప్పిన నైట్ ఆఫ్ స్వార్డ్స్ తోటి. ఇన్ కేస్ మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరే ల్యాక్ చేస్తున్నారు ప్రాసెస్ని అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్లీ. ఓకే, యు ఆర్ గుడ్ ఎనఫ్. ఫుల్ మూన్ ఇన్ వర్గో అంటే మీరు ఫీల్ అవుతున్నారా లైక్ నా లైఫ్ ఏం బాగాలేదు, నాకు ఎప్పుడు ఇట్లనే అవుతుంది, లేకపోతే నేను అందంగా ఉండను, నేను అంత బాగుండను, లేకపోతే నేను కలర్గా ఉండను, లేకపోతే నాకు ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వకపోతే ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే యు ఆర్ గుడ్ ఎనఫ్. మీరు చాలా బాగున్నారు, మీరు ఉండాల్సిన దాంట్లో చాలా బాగున్నారు. ఓకే, అది ఫిజికల్ అపియరెన్స్లో కావచ్చు, ఫినాన్షియల్ కండిషన్లో కావచ్చు, లేకపోతే ఇంకా దేనిపైన కావచ్చు, యు ఆర్ గుడ్ ఎనఫ్. ఓకే, అండ్ ఎవరైతే రిలేషన్షిప్ అనే కాదు, మ్యాక్సిమం సరెండర్ టు డివైన్ అంటే మనం రిలేషన్షిప్నే అనుకుంటాం అనమాట. సో అలాంటి వాళ్ళకి సరెండర్ టు ద డివైన్. ఫుల్ మూన్ మీరు డివైన్కి సరెండర్ చేసేయండి. మేనిఫెస్ట్ చేసే వాళ్ళకి మేనిఫెస్టేషన్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీరు డివైన్కి సరెండర్ చేస్తే డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుంది అవుట్కమ్. అండ్ డోంట్ థింక్ నెగిటివ్లీ. ఓకే, అండ్ ప్రాస్పెరిటీ లైస్ అహెడ్. నేను ఆల్రెడీ చెప్పాను, థర్డ్ పైల్ వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంటుంది, బ్లాసమింగ్ అబండెన్స్ ఉంది. సో ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీరు మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే మనం గ్రాబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ గ్రాబ్ ఇట్. ఓకే, ఇది పైల్ 3 గైడెన్స్. సో గైస్ మీకు పైల్ 3 వాళ్ళకి మీకు గైడెన్స్ నచ్చి ఉంటుంది. 2024లో ఎలా ఉంటుందో కూడా చెప్పాను. అండ్ హెల్త్ ఆల్సో చెప్పాను కదా, హెల్త్ మేజర్ ఇష్యూస్ ఏం లేవు, బట్ ఈ ఫైరీ ఎనర్జీ ఉంటుందని చెప్పాను కదా, దాని గురించి మీకు ఎక్కువ టెంపర్, బీపీ కంట్రోల్గా ఉండదు. ఎందుకంటే మీరు బిజినెస్ మ్యాన్ కూడా అయ్యి ఉండొచ్చు. వాళ్ళందరినీ హ్యాండిల్ చేసి ట్యాకిల్ చేసి మీకు ఓపిక వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అక్కడ లాకింగ్. అండ్ హెల్త్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగానే ఉంది. అండ్ పైల్ 3 ఇదమ్మా మీ గైడెన్స్. ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ గైస్, నేను ఆల్రెడీ చెప్పాను అంటే ఫేస్ టు ఫేస్ ఎందుకు చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఇలా చేయడం నచ్చితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. లైక్ వీ ఫెల్ట్ గుడ్. నేను ఏదో మీకు మంచి కోట్లు వచ్చేస్తాయని చెప్పట్లేదు. జస్ట్ ఫేస్ చూస్తూ మాట్లాడితే నేను ఏం చెప్తున్నా, నేను ఎలా చెప్తున్నా, లేకపోతే నేను మ్యానిపులేట్ చేస్తున్నానా, నార్మల్గా చెప్తున్నానా, లేకపోతే ఇంకేమైనా చెప్తున్నానని మీకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్లీ చాలామంది డిప్రెస్డ్తోనే చూస్తున్నారు నా వీడియో. అంటే
ఏమైనా మంచి జరుగుతుందేమో అని చూస్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ మీ అందరికీ మంచి జరగాలని. సో అందుకే ఒకవేళ నేను వీడియో ఆన్ చేస్తే మీరు నా ఫేస్ చూస్తూ మీరు నాతో డైరెక్ట్గా కన్సల్ట్ అయినట్టు ఫీల్ అవుతారని మాత్రమే నేను ఫేస్ టు ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. అండ్ ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ అస్సలు పెట్టద్దు. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఇట్. ఎందుకంటే నేను ఇంత పాజిటివ్గా మీకు అన్ని వైబ్స్ పంపిస్తున్నప్పుడు మీరు నెగిటివ్గా కమెంట్ చేయడం తప్పు కదా. సో నాకని కాదు, ఆబ్వియస్లీ చాలామంది ఇప్పుడు అందరు నన్ను ఇష్టపడాలని లేదు, బట్ ఎస్ నేను తీసుకోగలుగుతా, కానీ మరీ ఓవర్గా కామెంట్స్ పెట్టేస్తున్నారు. అది ఇష్యూ నాకు. ఓకే, వాట్ ఎవర్, మీరైనా ఏం చేస్తారో ఓకే, మీకు కాదు పెట్టే వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ 7K ఫ్యామిలీ నౌ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. అండ్ పర్సనల్ రీడింగ్ అడిగారు కదా, నేను లైవ్లోకి వచ్చే ముందే, నేను ఒక రోజు ముందే మీకు పోస్ట్ పెడతా. ప్లీజ్ డూ ఫాలో మీ, అంటే ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.